3 నెలలు 35,000 కోట్లు స్కీములు కీలక ప్రాజెక్టులకు సర్కారు నిధుల వేట. రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రాజ్య యువ వికాసానికి సర్దుబాటు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కొంత. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు. కీలక ప్రాజెక్టులకు పథకాల అమలుకు నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రానున్న 3 నెలల్లో కనీసం 35,000 కోట్ల మేర ఫండ్స్ను మొబిలైజ్ చేసే పనిలో పడింది. పెండింగ్లో ఉన్న యాసంగి రైతు భరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు రైతులకు భరోసా అందింది. మిగిలిన మొత్తానికి మే 2వ వారం లోపు పంపిణీ పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్ కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే నిధులను సమకూర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇంద్రమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చేందుకు నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు అక్కడ మూట ఖజానా లేదు. మూట ఖజానా మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టిపోయారు. కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తుంది. సహకరించాలి, ప్రజలు కూడా సహకరించురి. ఏం కొంపలు అంటకపోవు. ఇప్పుడు అవతల ఎవడో ఎగేస్తాడు, ఎగేసిన కొద్దీ మనం ఉరుకులాడితే కూడా ఏం జరగదు. ఇప్పుడు ఆయన ఎగేయంగానే ఇప్పుడు మనకేమి ఎమ్మటే రావు. ఉన్నోళ్ళతోనే మనము కొట్లాడాలి. ఎందుకంటే ప్రజాపాలన. కొట్లాడినా కానీ ఇనేటోడు ఉన్నాడు. ఒకప్పుడు కొట్లాడితే ఇనేటోడు కాదు, అనగదొక్కేటోడు. ఇప్పుడు కొట్లాడితే ఇనేటోడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని ఎగ్జాంపుల్గా ఎవరన్నా అన్న అని పిలిచి మాట్లాడతారా? ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్లల్లో, పబ్లిక్ మీటింగ్లల్లో స్టేజ్ ఎక్కుతారు. స్టేజ్ ఎక్కితే కేసీఆర్ చుట్టూ ఎవరైనా నిలబడతారా? నిలబడియాడు దొరాది. ఇప్పుడు అదే మన రేవంత్ అన్న అనుకో, చుట్టూ అందరు నిలబడతారు. ఆయననే వెనక నూకేసుకుంటూ కూడా నిలబడతారు. ఎందుకంటే అంత స్వేచ్ఛ ఇచ్చిండు ఆయన. ఈయనతో కొట్లాడవచ్చు. ఏమన్నా మాకు రాలేదు రేవంత్ అన్న, మాకు ఇయ్యాల్సిందే ఆయన కొట్లాడితే ఏదో ఒక హామీ ఇస్తాడు. వెనుకనో ముందో చేస్తాం, తీ అన్న, అక్క, చెల్లె అని మాట్లాడతాడు. ఈ రకంగా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడతాడా? ఆలోచించుకోరి. వెనుకో ముందో వస్తాయి, రాక ఎక్కడికి పోవు. ఆర్టీసీలో 3,038 కొలులు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. పొన్నం ప్రభాకర్. డ్రైవర్లు 2,000, శ్రామికులు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114 పోస్టులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన. ఆర్టీసీల పోస్టులు వస్తున్నాయంట, పోస్టులు పడ్డాయంట, అప్లై చేసుకోర్రి.